బండి భగీరథ్ ఫోక్సో కేసు వ్యవహారంలో మరో సిట్ ఏర్పాటు చేశారు పోలీసులు. హైకోర్టు జడ్జిపై సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టుల దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ప్రధాన నిందితుడు దామోదర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే వ్యవహారంలో మరికొందరిపై కేసులు నమోదు చేశారు. వీటిని దర్యాప్తు చేసేందుకు జాయింట్ సిపి శ్వేత ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. భగీరథ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారని దుష్ప్రచారం చేసిన ఆరోపణలపై సిట్ విచారణ చేయనుంది. ఈ ఆరోపణలపై ఈ నెల 16న చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు హైకోర్టు రిజిస్ట్రార్. చార్మినార్ నుంచి కేసును సైబర్ క్రైమ్ కు బదిలీ చేశారు. తాజాగా ఇదే కేసులో సిట్ ఏర్పాటు చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. బండి భగీరథ్ ఫోక్సో కేసు వ్యవహారంలో మరో సిట్ ఏర్పాటు చేశారు పోలీసులు. హైకోర్టు జడ్జిపై సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టుల దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ప్రధాన నిందితుడు దామోదర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే వ్యవహారంలో మరికొందరిపై కేసులు నమోదు చేశారు. వీటిని దర్యాప్తు చేసేందుకు జాయింట్ సిపి శ్వేత ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. భగీరథ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారని దుష్ప్రచారం చేసిన ఆరోపణలపై సిట్ విచారణ చేయనుంది. ఈ ఆరోపణలపై ఈ నెల 16న చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు హైకోర్టు రిజిస్ట్రార్. చార్మినార్ నుంచి కేసును సైబర్ క్రైమ్ కు బదిలీ చేశారు. తాజాగా ఇదే కేసులో సిట్ ఏర్పాటు చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు.